ఒకసారి నేను 4th క్లాస్‌లో ఉన్నప్పుడు తాగేసొచ్చారు. ఓకే. ఉదయం నుంచి సాయంత్రం దాకా తల్లిని బాగా చూసుకున్న వ్యక్తి సాయంత్రం తాగేసొచ్చి నేరుగా వచ్చి ఆ రోజు అమ్మతో గొడవై అమ్మని కొట్టారు. ఇప్పుడు 4th క్లాస్ స్టూడెంట్స్‌గా నేనేం చేయగలుగుతాను? నేనెళ్లి ఆపలేను. ఆపలేదు. ఆ మధ్యలోకెళ్తే మనల్ని తంతారనే భయంతో నేను కూర్చొని అలాగే ఏడుస్తూ కూర్చున్నాను. హ్మ్. అప్పుడు నా మైండ్‌లో ఒక ఆలోచన వచ్చింది. అరే! మా నాన్నగారు ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్మని బాగా చూసుకుంటారు. అంతా బానే ఉంటుంది. కానీ ఇప్పుడు సాయంత్రం రాత్రి వచ్చిన తర్వాత ఎందుకు కొట్టాడని ఆలోచించినప్పుడు మా నాన్న కొట్టలేదు. మా నాన్న బాడీలో ఒక కంటెంట్ ఎళ్ళిన తర్వాత దానివల్ల మా నాన్న ఇలా బిహేవ్ చేశాడని ఆ మైండ్‌లో నేను రిజిస్టర్ చేసుకున్న పాయింట్ నా 4th క్లాస్‌లో ఇప్పుడు అది నెగెటివ్ షేడ్ యాక్చువల్‌గా. అవును. నెగెటివ్ షేడ్ కరెక్ట్‌గా పెంచుకుంటే ఏమవుద్ది? ఈరోజు చాలా మంది కౌన్సిలింగ్‌కి వచ్చినప్పుడు ఎందుకు తాగుతున్నాడు? మా నాన్న తాగేవాడు సార్. అందుకని నేను తాగుతున్నా. అంటే ప్రతిదీ మనకి 2 నేర్పిస్తాయి. ఒకటి పాజిటివ్, 2 నెగెటివ్. నేను ప్రతిదీ ఆయన దగ్గర నుంచి నేర్చుకుంది పాజిటివ్. ఆయన నెగెటివ్స్ కూడా నేను పాజిటివ్‌గా నేర్చుకున్నాను. ఆ రోజు నేను మైండ్‌లో రిజిస్టర్ చేసుకొని ఎట్టి పరిస్థితిలో నేను కూడా 2 జోలికెళ్ళనని చెప్పి ఒకటి స్మోకింగ్, రెండోది ఆల్కహాల్. ఈ 2 అలవాట్లు మా నాన్నగారికి ఉన్నాయి. ఇప్పటికీ ఆన్ కెమెరా చెప్తున్నా నేను పబ్బులకెళ్తాను, కల్చర్‌లకెళ్తాను, మిగతా పార్టీస్‌కెళ్తాను, అన్నిటికెళ్తాను. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ స్మెల్ కూడా చూడని వ్యక్తిగా ఈరోజు స్ట్రాంగ్‌గా నేను నిలబడడానికి కారణం ఆ రోజు నా తండ్రి దగ్గర నుంచి నేను నేర్చుకున్న పాజిటివిటీ.